మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు 26వ తారీఖు డిసెంబర్ నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనము. అనుదినము నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితంలో ఈ వాగ్దానాన్ని దేవదేవుడు నెరవేర్చునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఉదయకాలం ముందు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, నా ద్వారబంధముల యొద్ద కాచుకుని ఉపదేశం వినువారు ధన్యులు. అనుదినము, ప్రతి క్షణము, ప్రతి ఉదయకాలము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అంటున్నటువంటి మాట, మీరు జీవించున్నట్లు మీ జీవితము ఫలభరితముగా ఉండునట్లు మీరు ఉదయమే లేచి మీ యొక్క ద్వారబంధముల యొద్ద కూర్చుని దేవుడిచ్చు మన్నాను మీరు తినిన ఎడల, కాచుకున్న ఎడల, దాచుకున్న ఎడల, మీరు కూర్చుకున్న ఎడల మీకు కావలసినటువంటి ఆహారము దేవుడు ఆకాశము నుండి ఇచ్చును. సహోదరి సహోదరులారా, దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, దేవుడు ప్రకటిస్తున్నటువంటి మాట నీతో ఈ ఉదయకాలమందు మరోమారు తెలియజేస్తున్నటువంటి మాట, ఉదయకాలమందే అనుదినము ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకుని ఉండు. దేవుడిచ్చు ప్రతి మాటను చేర్చుకో హృదయంలోనికి, ప్రతి మాటను హృదయంలోనికి అంగీకరించు. అది అంగీకరించి క్రియల రూపంలో జరిగించడానికి ప్రయత్నము కొనసాగించు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి మాట ఇశ్రాయేలు దేశంలో కొందరు మాత్రమే విన్నారు. అందరూ ఉన్నా ఆ కొందరును మాత్రమే దేవుడు గొప్ప నాయకులుగాను, గొప్ప సాక్షులుగాను, గొప్ప అధిపతులుగాను, రాజులుగాను నియమించారు. అటువంటి వారిలో మొట్టమొదటి వాడు దేవుని బిడ్డ. అటువంటి వారిలో మొట్టమొదటి వారు భయానకమైన యుద్ధ సమయమందు అనేకులు తల్లడిల్లిపోతూ వారికంటే శత్రువు బహుభయంకరంగా బలంగా ఉన్నప్పుడు వారిని చూచి భయపడలేదు, బెదరలేదు, కృంగలేదు. అందరితో పాటు నేను ఒక్కడనే అనుకుని భయపడలేదు. ధైర్యంగా నిలబడ్డాడు. యుద్ధము యెహోవాయే చేస్తానన్నాడు దావీదు. సహోదరి సహోదరులారా, నీ ఆఫీసులో నువ్వు వాక్యం వింటున్నావు. నీ యొక్క జాబుకు భయంకరమైనటువంటి స్థితి వస్తే నీ జాబు తీసేసే పరిస్థితి నీ తోటి వారి అందరిది జరుగుతూ ఉంది. నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఎవరు నీకు గుర్తొస్తున్నారు? దావీదైతే వారెవ్వరి వైపు చూడలేదు, కానీ దేవుని వైపే చూశాడు. నిశ్చయముగా నా దేవుడు వీరి నుండి నన్ను విడిపిస్తాడనుకున్నాడు. ఇదే ధైర్యము, ఇదే విశ్వాసము, ఇదే విధేయత, ఇదే దేవునికి లోబడే మనసు నీ హృదయంలో కూడా రావాలి. వాళ్ళకు పోవచ్చు, వాళ్ళ జాబ్లు మంచి క్రైసిస్లో పడిపోవచ్చు, కానీ నా దేవుడు అటువంటి క్రైసిస్ నాకు తీసుకురాడు. నీ తోటి వారందరూ చదువుకున్నటువంటి వారు అనేక అటెంప్ట్లు చేసినా కూడా ఉద్యోగం రాకుండా ఉండవచ్చు. నీవు అదే క్లాసులు, అదే బ్రాంచ్లు, అదే స్టూడెంట్స్ బ్యాచ్లో ఉన్న వ్యక్తివై నీవు కూడా ఎగ్జామ్స్కి వెళ్ళిన వ్యక్తివైతే వారికి రాలేదు కదా నాకు రాలేదు అనుకోవద్దు. వారికంటే పెద్దవాడు, దావీదు కంటే పెద్దవాడు ముందు సైన్యంలో చేరాడు. ఎక్స్పీరియన్స్ పర్సన్, యుద్ధచాలి. అయినప్పటికీ కూడా వారే దడిచిపోతున్నారు. నేను దడిచిపోతున్నట్లు ధైర్యంగా నిలబడ్డాడు ఆయన ద్వారబంధం వద్ద కాచుకున్న దావీదు. సహోదరి సహోదరుడా, నీవు కూడా దావీదు వలె పాటలు పాడటమే కాదు, దావీదు వలె ధైర్యంగా నిలబడి ఆయన ద్వారబంధం ముందు కాచుకుని ఆయనిచ్చు సమాధానం కొరకు, ఆయనిచ్చు ఆశీర్వాదం కొరకు నీవు నిలబడిన ఎడలా నిశ్చయంగా నీ జీవితంలో కూడా గొప్ప ఆశీర్వాదాలను చూసే బిడ్డగా, వ్యక్తిగా దేవుడు నిన్ను నియమించి అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు నిలబెట్టునుగాక. ఆమె తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలం ముందు నీ బిడ్డలైన వారు అందరి బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు. వారందరి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చి వారిని సంతోషపరిచి నీ కృపలో బలపరిచి నడిపించి కృప చూపమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ
సన్నిధులు సదాకాలం తోడండి, అంబడించి నడిపించును కాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవి